వారి రక్తాన్ని నేలపారిస్తాం, రక్తాన్ని కళ్ళ చూస్తాం అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుకొచ్చారు, ఆయన మాట్లాడండి. ترام امثال ذالک الان حرف امام زمان این است با صهیونیسم بجنگ خونش بهده من. حرف امام زمان این است که با آمریکای ستمکار بجنگ خونش بهده من. سلام خدا بر شما، سلام پیغمبر بر شما. ترام امثال ذالک الان حرف امام زمان این است با صهیونیسم بجنگ خونش بهده من. حرف امام زمان این است که با آمریکای ستمکار بجنگ خونش بهده من. سلام خدا بر شما، سلام پیغمبر بر شما. రైట్, ఆయన గ్రాండ్ అయతుల్లా అబ్దుల్లా జవేది అమోది ఆయన పేరు. సో అక్కడ మత పెద్ద. సో ముందు తెలిసిందే, ఇస్లామిక్ దేశంలో మత పెద్దలే పెద్ద ఎత్తున ప్రాముఖ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేశంలో గైడ్ లైన్స్ మొత్తం కూడా వాళ్ళే చెప్తుంటారు. అయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఈయన మత పెద్దగా ఉండేవాడు. సో మత పెద్దల్లో ఉన్నటువంటి 12 మంది మత పెద్దలు ఎవరో ఉంటారంట. సో 12 మందిలో ఈయన కూడా ఒకరు. సో ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, మేము ట్రంప్ మరియు నేతన్యాహు తలలు నరికేస్తాం, వాళ్ళ రక్తాన్ని నీలపారిస్తాం, రక్తాన్ని పూర్తిగా మేము కళ్ళతో చూస్తామని రకంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఈ వార్నింగ్ తర్వాత ఇజ్రాయెల్పై అటాక్ని పెంచేసింది ఇరాన్. ఇజ్రాయెల్ టెలవీవ్ ప్రాంతం పైన, జెరూసలేం ప్రాంతాలపైన పెద్ద మొత్తంలో మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. సో భారీగా అటు ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది. తీవ్రంగా అక్కడ బిల్డింగ్స్ కుప్పకూలిపోవడాలు, లేకుంటే ప్రముఖమైనటువంటి ఎయిర్పోర్ట్లు, కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం ఇరాన్ చేసింది. సో ఇరాన్ చేసినటువంటి ఈ దాడికి కౌంటర్ అటాక్లో భాగంగా ఇజ్రాయెల్ కూడా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెహరాన్లో ఉన్నటువంటి మిలిటరీ మల్టిపుల్ కాంప్లెక్సెస్ పైన దాడి చేసింది. సో దీంతో ఇరాన్లో మరణాల సంఖ్య 1000 దాటిపోయింది. ఇదిలా ఉంటే నిన్న శ్రీలంకకి సమీపంగా ఇండియన్ ఓషన్ దగ్గర మిలాన్ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అంటే నావీ, అన్ని గ్రూప్స్ ఆఫ్ నావీస్ అక్కడికి చేరుకొని యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటాయి. సో మ్యూచువల్గా ఒక గ్రూప్గా వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నామన్నట్టుగా అక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించేసుకొని తిరిగి ఐఆర్ఐఎస్ డినా అనేటువంటి ఒక వార్షిప్, ఇరాన్కి సంబంధించిన వార్షిప్ తిరిగి ఇరాన్ వైపుగా బయలుదేరుతూ ఉండగా అమెరికా తమ సబ్మెరైన్తో ఒక టార్పెడోని వదిలి ఆ షిప్ని పేల్చేసింది. కింద 4th బాక్స్లో చూస్తున్న విజువల్ అదే. సో ఒకసారి ఆ విజువల్ మీకు ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా టార్పెడో ఆ షిప్ని తగలగానే షిప్ మొత్తం బోల్తా కొట్టింది, మునిగిపోయింది. సో ఈ షిప్లో 87 మంది, వారంతా కూడా ఇరాన్కి సంబంధించినటువంటి నావల్ గ్రూప్స్. సో ఇది ఎగ్జాక్ట్ విజువల్, ఏఐ ఆధారిత విజువల్ మీకు చూపిస్తున్నాను. సో కింద ఉన్నటువంటి ఒక సబ్మెరైన్ ఒక టార్పెడోని వదలడంతో ఆ టార్పెడో కాస్త డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ వార్షిప్ని ఢీకొట్టింది. ఆ వార్షిప్ పేలిపోయింది. అది ఎగ్జాంపుల్ ఏఐ వీడియో మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్లో ఎగ్జాక్ట్ విజువల్స్ మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఇది అమెరికాకు సంబంధించినటువంటి నావల్ గ్రూప్స్ విడుదల చేసినటువంటి వీడియోలో ఇవి. సో రైట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో అక్కడి నావల్ గ్రూపే ఈ వీడియోని రిలీజ్ చేసింది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పోరోస్కోప్, మీరు కనుక తెలుగులో వచ్చినటువంటి గాజా అనేటువంటి ఒక సినిమా చూసి ఉంటే, రైట్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద టైటిల్, బట్ రానా యాక్ట్ చేసిన సినిమా. సో ఆ సినిమాలు కనుక మీరు గాజీ ఆ సినిమాని కనుక మీరు చూసి ఉంటే దాంట్లో టార్పెడో ఎలా వదులుతారు, సబ్మెరైన్స్ ఎలా పనిచేస్తా మీకు తెలిసి ఉంటుంది. సో ఆ సబ్మెరైన్ని పనిచేస్తున్న క్రమంలో వార్షిప్ అది గమనించలేదు. అండర్ వాటర్లో ఉంటుంది ఆ సబ్మెరైన్. సో పైన ఆ సముద్రం పైన వెళ్తూ ఉంటుంది వార్షిప్. సో స్కోప్లో ఏమాత్రం కనిపించలేదా మరి ఇరాన్ షిప్స్కి? సో ఇరాన్ షిప్స్కి కనిపించకుండా అటాక్ చేయగలిగిందంటే ఇక్కడ అమెరికన్ నేవీ ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. అమెరికన్ నేవీ పవర్ఫుల్నెస్ ఇక్కడ మనకు ఎగ్జిబిట్ అవుతోంది. అమెరికన్ నేవీ సబ్మెరైన్ని ప్రయోగించి ఆ టార్పిడో ద్వారా ఆ షిప్ని పేల్చేసి 87 మంది స్పాట్లోనే మరణించారు. వారంతా కూడా షిప్ మొత్తం మునిగిపోయింది. ఆ నీళ్ళలో వారంతా కూడా జల సమాధి అయిపోయారు. సో ఖమేనీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్ రోజుకొక స్టేట్మెంట్ చేస్తూ మరింతగా ఈ యుద్ధాన్ని ఉధృతం చేస్తోంది. నిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిలో కూడా పెద్ద ఎత్తున అక్కడ రాడార్స్ని డియాక్టివేట్ చేయడం, వారు ఉన్నటువంటి సయ్యద్ 4 కోబ్రా V8 లాంటి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ నావిగేషన్ని కొలాప్స్ చేయడం, చాలా షిప్స్ని కూడా వాటిని అడ్డగించి వాటిని కుప్పకూల్చే ప్రయత్నం, వాటిని పేల్చే ప్రయత్నం కూడా ఇరాన్ చేయడంతో అటువైపు నుంచినటువంటి కువైట్, ఖతార్, సౌదీ, ఇరాక్ ఈ దేశాలు కూడా మండిపడుతున్నాయి. మాపై డైరెక్ట్ అటాక్ చేయడమే కాకుండా ఈ రకం కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున లాస్ చేస్తున్నారు అనే రకంగా ఆ దేశాలు చెప్తూ ఉన్నాయి. సో ఏకంగా ట్రంప్కి ఇప్పుడు ప్రాణహాని ఉందా అని అంటే ఈ మాటల ద్వారా నిజమనేది తెలుస్తోంది. సో ట్రంప్ నిన్న కూడా చెప్పాం, ఆర్టీవీ చెప్పిన మాట నిన్న కూడా మనం ఒకటి చూసాం.
మానవ బాంబర్లుగా మారిపోయి ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది జనం అమెరికాలో సెటిల్ అయిపోయి అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. రెస్టారెంట్లు, హోటల్స్, తర్వాత ఇతరత్ర కొన్ని షాపింగ్, చిన్న చిన్న షాపింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ సేల్ చేస్తూ అక్కడ ఉంటూ ఉన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, తర్వాత లాస్ ఏంజలస్, ఇలా చాలా చిన్న చిన్న ప్రాంతాలుగా వాళ్ళంతా కూడా ఉండిపోయారు. ఏకంగా టెహరాంజలస్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారంటే ఇక్కడ కాలిఫోర్నియాలో. సో టెహరాంజలస్ అనేటువంటి ప్రాంతంలో మొత్తం ఇరానియన్సే ఉంటారు. సో ట్రంప్ ఎలా భయపడిపోయాడంటే వీళ్ళంతా ఎప్పుడు నా వైపుగా వచ్చి మానవ బాంబర్లుగా మారిపోయి నా ప్రాణాలు తీస్తారో, నాకు ప్రాణం ఉందన్నట్టుగా ట్రంప్ కూడా భావించారంటే ట్రంప్కి నిఘా వర్గాల అంచనా కూడా, రిపోర్ట్ కూడా ట్రంప్ వరకు వెళ్ళిందట. ఒకవైపు ట్రంప్ వరకు ఈ రకమైన హెచ్చరికలు వెళ్ళడం, ఇరాన్లో ఉన్నటువంటి దేశస్తులు కొంతమంది అమెరికాలో నివసిస్తున్న వారంతా కూడా ట్రంప్పై అటాక్ చేస్తారా అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేయడం, దాంట్లో కూడా ఈ అలీ ఖమేనీ మరణం తర్వాత సంబరాలు చేసుకున్న వారు ఉన్నారు, వద్దని చెప్పి దాన్ని విభేదించిన వారు కూడా ఉన్నారు. సో మత పెద్దనే చంపేస్తారా, మా కుటుంబాలు మొత్తాన్ని ఆగం చేస్తారా, ఇరాన్లో ఉన్నటువంటి మా ప్రజల్ని హతమారుస్తారని చెప్పి నిరసన తెలిపిన వారు ఉన్నారు. అలాగే అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరానియన్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు సంబరాలు చేసుకొని ట్రంప్కి జిందాబాద్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని గమనిస్తూ ఎప్పటికప్పుడు అమెరికా మూవ్మెంట్స్ క్యాప్చర్ చేస్తోంది. బట్ గతంలోనే ఆయన గెస్ట్ హౌస్లోకి, అయినటువంటి నివాసంలోకి చొరబడి ఒక గన్తో వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ సమయంలో ఎలాగో ట్రంప్ లేరు అక్కడ, అది వేరే విషయం. బట్ అలా వెళ్ళిన వ్యక్తి డైరెక్ట్గా ఆయన ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు, ఎక్కడైనా హాజరైనప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మానవ బాంబర్గా మారిపోయి హతమారిస్తే ఏంటి ఎలా అన్నట్టుగా ట్రంప్ భయపడ ఒకే ఎత్తు అయితే, ఇప్పుడు గ్రాండ్ అయతుల్లా అబ్దుల్ జవీద్ అమోదీ, ఆ మత పెద్ద, ఆ షియాలకు సంబంధించిన ఒక ప్రీస్ట్, ఆయన చెప్తున్న మాట చూస్తే ఇప్పుడు మరింతగా ట్రంప్ షాక్ గురే అవకాశం ఉంది. ఆయన అలా వార్నింగ్ ఇచ్చాడో లేదో అంతలోనే ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో దాడులు జరిగాయి. మిసైల్ వర్షం కురిపించి బిగ్గెస్ట్ లాస్కి కారణమయ్యారు. ఒకసారి నిన్న ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ మాదిరిగా టెల్ అవీవ్ ప్రాంతాన్ని ఇరాన్ అటాక్ చేసింది, ఆ మిసైల్లకు సంబంధించి ఎటువంటి అటాక్ జరిగింది, ఆ విజువల్ చూద్దాం. I can't believe this. Tel Aviv, I can't. זה מיירטים אבל. הנה. יואו, תפסתי את זה, אני לא מאמין. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? אין בתים, אחי. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? אין בתים, אחי. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? אין בתים, אחי. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? אין בתים, אחי. ఏ టార్గెట్ కోసం అయితే ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై అటాక్ చేశాయి, రెజ్యూమీ చేంజ్ అంటే అక్కడ నాయకత్వాన్ని చేంజ్ చేయాలని చెప్పి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావం లేకుండానే, వారి ప్రమేయం లేకుండానే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే రెజ్యూమీని చేంజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు కోరుకుంది అక్కడ అయతుల్లా అలీ ఖమేనీ సంబంధించినటువంటి ఆ ఇస్లామిక్ నేషన్లా ఉండాలనేటువంటి రెజ్యూమీ కాదు, కంప్లీట్గా షాల పరిపాలన. సో షాలు కనుక వస్తే అమెరికా తన చెప్పు చేతుల్లో ఇరాన్ని పెట్టుకోవచ్చిన ఆలోచన అమెరికా చేసింది. కానీ అక్కడ మొజ్తబా ఖమేనీ, అలీ ఖమేనీ కుమారుడు, చనిపోయినటువంటి అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా అక్కడ ఎన్నుకోబడ్డాడు. ఆల్రెడీ మత పెద్దలకి ఐఆర్ఎస్ అంటే అక్కడటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చాలా క్లియర్గా ఐఆర్జీసీ సూచనలతో ఆయన్ని నియమించినట్టుగా తెలుస్తోంది. సో అమెరికా ఇక్కడ టార్గెట్ ఫెయిల్ అయింది. కానీ మేము ఏ రకంగా యుద్ధం చేయగలిగాం, ఏ రకంగా అక్కడ ఆ ప్రాపర్టీని ధ్వంసం చేశాం, ఏ రకంగా అటాక్ చేశామని చెప్పి అమెరికా ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియో ఏంటో చూద్దాం. The United States and its partners have launched Operation Epic Fury, the most lethal, most complex, and most precise aerial operation in history. Our military in the Middle East is undertaking an unprecedented operation to eliminate Iran's ability to threaten Americans, as they've been doing for nearly half a century. We are also sinking the Iranian Navy, the entire Navy. We didn't start this war, but under President Trump, we are finishing it.
combat operations continue at this time in full force, and they will continue until all of our objectives are achieved. The United States. రైట్. సో ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేసేటువంటి దాడిలో వాళ్ళ ఫైటర్ జెట్స్ని టార్గెట్ చేసింది. అమెరికా సైతం ఇరాన్ దాడిలో ఇరాన్ చేసేటువంటి యుద్ధంలో అమెరికా సైతం 4 ఫైటర్ జెట్స్ని కోల్పోయింది. 4 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. సో ఇటువైపు అమెరికా చేసినటువంటి విడుదల చేసిన ఈ వీడియోలో కేవలం ఇరాన్ మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా అద్భుతమైన యుద్ధాన్ని చేసినట్టుగా చెప్పుకొచ్చారు. కానీ అమెరికా వైపు నుంచి కూడా 4 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. దీంతో పాటుగా టెహరాన్తో పాటు పలు నగరాలపైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. దీంతో సైనిక ప్రధాన కేంద్రంపై ఉన్నటువంటి 100 ఫైటర్ జెట్లతో 250 బాంబులని ఇజ్రాయెల్ వేసిందంట. ఇటు ఇరాన్ వైపు నుంచి 100 ఫైటర్ జెట్లు కుప్పకూలిపోయాయని చెప్పి కూడా ఈ వీడియోలో ఇరాన్ పై చేసినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా చెప్తున్నటువంటి వీడియోలో ఇరాన్ వైపు నుంచి 100 ఫైటర్ జెట్లు కుప్పకూలిపోయాయని. కానీ ఇరాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే కేవలం 10 ఫైటర్ జెట్లు మాత్రమే ధ్వంసమైపోయాయి. సో మరణాలు అయితే సంభవించాయి, 1045 మరణాలు సంభవించాయి, మరణాల సంఖ్య 1000 దాటిపోయింది. కానీ మా దగ్గర 10 ఫైటర్ జెట్లు మాత్రమే కుప్పకూల్చారు, మాకు అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, వార్ సిటీస్ ఉన్నాయని చెప్పి ఇరాన్ చెప్తూనే అటువైపు అండర్ గ్రౌండ్ సిటీస్తో పాటుగా వాటర్ సిటీస్ కూడా, అంటే నీళ్ళ కింద కూడా మేము నగరాలని మా వార్ ఎక్విప్మెంట్ని సిద్ధం చేసి పెట్టాము, మేము ఆ నీళ్ల కింద నుంచి కూడా యుద్ధం చేయగలుగుతామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తోంది ఇటు ఇజ్రాయెల్ని అమెరికాని. హెచ్చరించడమే కాదు, యుద్ధంలోకి దిగిపోయి అటు ఇజ్రాయెల్ని అమెరికాని టార్గెట్ చేస్తోంది. అమెరికా అంటే చాలా దూరంగా ఉంది, కానీ అమెరికాకు సపోర్ట్ ఇచ్చేటువంటి దేశాలు కువైట్, ఖతార్, ఇరాక్, సౌదీ, బహ్రాన్, బనామా, ఈ దేశాలన్నీ కూడా సమీపంగా ఉంటాయి, ఇరాన్ పక్కనే ఉంటాయి. సో వీటిపైన ఈజీ అటాక్ చేయడం కోసం చాలా పెద్ద మొత్తంలో ఈజీ అటాక్ చేస్తోంది ఇరాన్. సో ఈ దేశాలు కూడా రిట్రీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ప్రాణమో లేకపోతే బతకడమో, అంటే చావో రేవో అనే రకంగా డైరెక్ట్ తెగించి ఉన్న వాళ్ళకి లేదు, చావు భయం ఉన్న వారికి తేడా ఉంటుంది. సో సౌదీ, ఖతార్, కువైట్ ఇవన్నీ కూడా చావు భయంతో ఉన్నాయి. అంటే మాపై అనవసరంగా ఎందుకు అటాక్ చేస్తున్నాడు, మేము మావంతగా మేము జీవిస్తున్నాము, వీడికేం నొప్పి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. యుద్ధంలోకి దిగితే చాలా పెద్ద మొత్తం లాస్ వస్తున్న రకంగా వీళ్ళు భయపడుతున్నారు. కానీ ఇరాన్ మాత్రం పోతే పోయింది నా విధవ ప్రాణం, నేను మాత్రం అమెరికాను వదిలిపెట్టమన్న చందంగా ఖతార్ పైన, కువైట్ పైన వీటిపై దాడి చేస్తూ చావో రేవో తేల్చుకుందామనే సిచ్యువేషన్లో ఉన్నారు. సో నా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, నా దేశం మొత్తం కొలాప్స్ అయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నా తెగింపును మాత్రం వదిలిపెట్టిన, ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టిన రకంగా ఇరాన్ అటాక్ చేస్తోంది. సో ఈ అటాక్లో అటువైపు చాలా పెద్ద మొత్తం లాస్ వచ్చింది. సుమారుగా ఇరాన్ ఇటువైపు నుంచి జరిగినటువంటి ఈ సిచ్యువేషన్లో చాలా పెద్ద మొత్తంలో కువైట్లో లాస్ వచ్చింది, బనామా, బెహ్రాన్ లాంటి ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. అక్కడ సైతం కొంత పెద్ద ఎత్తున కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది. సో విజువల్స్లో మీరు చూస్తున్నాను, ఇరాన్ వార్షిప్ని ధ్వంసమయ్యే విజువల్ ఒకటి, దానికి రియాక్షన్లో భాగంగా టెలవీవ్ నగరం పైన ఇరాన్ బాంబుల వర్షం కురిపించడం ఇంకొకటి. సో టెలవీవ్పై ఇరాన్ మిసైల్ వర్షం ఒకవైపు, తర్వాత ఇటు ఇరాన్ వార్షిప్ని పేల్చేసిన అమెరికా సబ్మరైన్ అంటూ ఇంకో విజువల్ చూస్తున్నాం. సో దానికి రియాక్షన్గా ఉండిపోయింది. టెహరాన్లో ఉన్నటువంటి రహస్య అణుస్థావరాన్ని మంగళవారం రోజున పెద్ద మొత్తంలో ధ్వంసం చేశామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. అంటే 2 days బ్యాకే మేము మొత్తంగా ధ్వంసం చేశాము. సో 2025లో తాము చేసిన దాడిలో పూర్తిగా ఈ ప్లాంట్ అంతా కూడా ధ్వంసం అయితే మళ్ళీ నిర్మించుకుంది ఇరాన్. సో దాన్ని మళ్ళీ కుప్పకూల్చమని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ పెద్ద మొత్తంలో క్షిపణులతో విరుచుకుపడడంతో తమ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. జెరూసలంలో భారీ పేలుళ్లు చోటు చేసుకుని అయినా కూడా వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక దుబాయ్లో అమెరికా కాన్సులేట్ పైన డ్రోన్లతో దాడి చేసి ఇరాన్ ఆ కాన్సులేట్ భవనాన్ని కుప్పకూల్చింది. ఆ తర్వాత ఇటు సౌదీ అరేబియాలో రస్తనూరా చమురు సంబంధించినటువంటి ఆ రిఫైనరీ దగ్గర డ్రోన్తో అటాక్ చేయడంతో అక్కడ కూడా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్ని, చమురు సరఫరాకి చాలా పెద్ద మొత్తంలో ఇప్పుడు బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఇక ఖతార్ పైన 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. సో దీంట్లో అల్ ఉదైద్ వైమానిక స్థావరాలపైన, అంటే అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన ఒకటి. సో దాంట్లో ఎటువంటి ప్రాణ నష్టం లేదు, కానీ కొన్ని ఫైటర్ జెట్స్ మాత్రం కుప్పకూలిపోయాయి. దీంతో పాటుగా ఇరాక్లో ఉన్నటువంటి సరియా అలియా అల్దామ్ గ్రూప్, సో ఇరాక్ కూడా సహకరిస్తోంది అమెరికా, కాబట్టి ఇరాక్ పైన కూడా అటాక్ చేసింది. సో దీంతో తమ దేశం